నేను డాక్టర్ రాగిని జాతా ఫర్టిలిటీ సెంటర్ గచ్చిబౌలి నుంచి మాట్లాడుతున్నాము. ఈరోజు మనం ఎగ్ ఫ్రీజింగ్ దాని గురించి తెలుసుకుందాం. సో యూజువల్గా ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఎవరికి సజెస్ట్ చేస్తాము, ఎవరికి సజెషన్స్ ఇంపార్టెంట్ అంటే ఈ మధ్యకాలంలో బికాస్ ఆఫ్ సోషల్ రీజన్స్ ఆర్ పర్సనల్ ఆర్ స్టడీస్ వల్లనో మ్యారేజ్ అయితే పోస్ట్పోన్ అవుతుంది ఒక ఏజ్ తర్వాత. ప్రయర్గా 25 years లోపు ప్రెగ్నెన్సీ అయిపోయేది, 25 నుంచి 30 వరకు ప్రెగ్నెన్సీ కూడా అయిపోయేది. కానీ ఇప్పుడు 30 years తర్వాత కూడా ఇంకా వాళ్ళ అంబిషియస్ గోల్స్ రీచ్ అవ్వడానికి ప్రెగ్నెన్సీ మ్యారేజ్ అనేది ఫస్ట్ పోస్ట్పోన్ చేస్తున్నారు. వీళ్ళకి ఇంపార్టెంట్ గా మనకి బూన్ వచ్చింది విత్ ఎగ్ ఫ్రీజింగ్. ఎగ్ ఫ్రీజింగ్ లో ఏం చేస్తారు అంటే, ఫస్ట్ థింగ్, వాట్ ఈస్ ద రైట్ టైం ఫర్ ఎగ్ ఫ్రీజింగ్? ఎర్లీ ఏజ్ ఇస్ ది బెస్ట్ ఏజ్. ఎర్లీ యాజ్ 30 years, ఇంకా అప్పటికి కూడా కాలేదంటే యాజ్ ఎర్లీ యాజ్ 35 years. ఫస్ట్ ల్యాండ్ పాయింట్ ఫర్ ఎగ్ ఫ్రీజింగ్ ఇస్ 30 years. లెస్ దెన్ 30 years ఉన్నప్పుడు నంబర్ ఆఫ్ ఎగ్స్ ఫ్రీజింగ్ అయ్యేటివి ఎక్కువ ఉంటాయి, క్వాలిటీ ఆఫ్ ది ఎగ్స్ మనం ఫ్రీజ్ చేసేవి కూడా బాగుంటాయి అన్నమాట. 30 నుంచి 35 years అప్పుడు ఎగ్ నంబర్స్ ఫ్రీజ్ చేసేవి తక్కువ ఉంటాయి అండ్ మైల్డ్ క్వాలిటీ చేంజ్ కూడా ఉంటుంది అన్నమాట. సో ఎగ్ ఫ్రీజింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ థింగ్, ఫీమేల్ ని మనము రొటీన్ బ్లడ్ టెస్ట్ అనేటివి చేస్తాము. చేసిన తర్వాత వాళ్ళ ఏఎంహెచ్ బ్లడ్ టెస్ట్ అనేది ఫస్ట్ చేస్తాం. దాంతో పాటు స్కానింగ్. ఈ స్కానింగ్ లో చూసుకున్నాల్సింది, మెయిన్లీ తెలుసుకోవాల్సింది ఫీమేల్స్ అందరికి ఏంటి అంటే, ఇది వెజైనల్ స్కాన్. యూజువలీ కింది నుంచి చేస్తాం అన్నమాట. సో ఈ వెజైనల్ స్కాన్ లో మనం యూట్రస్ ఎట్లా ఉంది, ఎగ్ నంబర్స్ ఎట్లా ఉన్నాయో అనేది తెలుసుకుంటాం అండ్ ఏఎంహెచ్ తో కూడా మనకి ఎగ్ నంబర్స్ ఎలా ఉన్నాయో తెలుస్తుంది. సో వాళ్ళ పీరియడ్ ఫస్ట్ డే ఆర్ సెకండ్ డే వచ్చేసి బేస్ లైన్ హార్మోన్ టెస్ట్ అనేటివి చేస్తాం. ఈ బేస్ లైన్ హార్మోన్ టెస్ట్ ఏవేవి ఇంక్లూడ్ అవుతుంది అంటే FSH, LH, E2, P4, ఈ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్. ఈ హార్మోన్ టెస్ట్ కూడా నార్మల్ గా ఉన్నట్లయితే వాళ్ళకి Day 2 నుంచి ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇంజెక్షన్స్ Day 2 నుంచి స్టార్ట్ చేసుకొని 4th, 5th డే నుంచి మళ్ళీ స్కాన్ ప్లస్ ఇంజెక్షన్స్, మళ్ళీ 6th డే, 7th డే, 8th డే స్కాన్, ఇంజెక్షన్స్ అండ్ డోస్ అడ్జస్ట్మెంట్ చేసుకొని యాజ్ సచ్ కంప్లీట్ గా ఎగ్ నంబర్స్ ఎన్ని పెరిగాయి అనేది అసెస్ చేసుకుంటాం. అండ్ అడిక్వేట్ సైజ్ వచ్చిన తర్వాత ఈ ఎగ్స్ అనేటివి అండర్ షార్ట్ జనరల్ అనెస్థీషియా. షార్ట్ జనరల్ అనెస్థీషియా అంటే కూడా డౌట్స్ ఉంటాయి. అంటే మేడం IV నుంచి ఇస్తారా సెడేషన్, లేదంటే బ్యాక్ సైడ్ ఇస్తారా, లేకపోతే ముక్కు నుంచి ఇస్తారా? షార్ట్ జనరల్ అనెస్థీషియా అంటే నార్మల్ ఇన్హలేషన్ అనెస్థీషియా అన్నమాట విత్ ఇంట్యూబేషన్. ఒక ట్యూబ్ ఇచ్చేసి కొద్ది టైం వరకే, పికప్ చేసినంత వరకే వాళ్ళ సెడేషన్ ఉంటుంది. పికప్ అయిన తర్వాత వాళ్ళు సెడేషన్ నుంచి బయటకు వచ్చేస్తారు వెంటనే. అండ్ దెన్ షీ కెన్ లై డౌన్ ఫర్ 3 to 4 hours అండ్ దెన్ షీ కెన్ గో బ్యాక్ టు అవర్ హోమ్. సో ఈ పికప్ ప్రాసెస్లో మనం చేసేది ఏంటి అంటే, ఎగ్స్ అనేటివి ల్యాబ్లోకి తీసుకుంటాం. ల్యాబ్లోకి తీసుకొని ఈ ఎగ్స్ అనేటివి ఫ్రీజ్ చేస్తాం అన్నమాట. ఒక చిన్న స్ట్రా అనేసి అంటాము, వీటిలో అన్నిట్లో స్ట్రా ఫ్రీజ్ చేసి ఆ ఎగ్స్ అనేటివి లిక్విడ్ నైట్రోజన్ లోకి వెళ్ళిపోతాయి. సో ఇంపార్టెంట్ గా నెక్స్ట్ డిస్కషన్ ఏంటి అంటే, ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఫ్రీజింగ్ చేసుకోవచ్చు అనేసి. సో లీగల్గా ఒక టైం ఫ్రేమ్ ఇచ్చాము, ఆ టైం ఫ్రేమ్ లోపు మీరు నెక్స్ట్ ఫ్రీజ్ అనేది చేసుకోవచ్చు. ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం ఫ్రేమ్ డిపెండ్స్ అపాన్ యువర్ హెల్త్ కండిషన్. ఒకవేళ మీరు మ్యారేజ్ రెడీ అయిందనుకోండి, యూ కెన్ కమ్ బ్యాక్ విత్ ది కపుల్ అండ్ దెన్ స్పర్మ్స్ కలెక్ట్ చేసుకుంటాము. కలెక్ట్ చేసుకొని ఉన్న ఎగ్స్ అయితే ఏవైతే తీసుకొని వాటిని ఫర్టిలైజ్ చేసి మీ యూట్రస్ లోకి పెడతాం. దిస్ ఇస్ ద నార్మల్ ప్రాసెస్ వేర్ యూ కెన్ గెట్ ప్రెగ్నెంట్ వెన్ యూఆర్ డిలేయింగ్ యువర్ మ్యారేజ్. సో ఇంకో డౌట్ ఉంటుంది, మేడం మేము ఒక్కటేసారి ఇవ్వాలా, మళ్ళీ ఇవ్వాలా అనేసి. సో ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఎన్నిసార్లు ఇవ్వాలి, AMH త్రూ మనం డిపిక్ట్ చేసుకోవచ్చు. AMH బాగుంది, ఎగ్ గ్రోత్స్ బాగున్నాయి, నంబర్ ఆఫ్ ఎగ్స్ అనేటివి ఎన్ని ఫ్రీజ్ చేసాయో ఇవన్నీ అనలైజ్ చేసుకొని ఇంకొక సైకిల్ ఆఫ్ ఫ్రీజింగ్ అవసరమా లేదా అనేది కౌన్సిల్ చేస్తాం. ఎర్లీ ఏజ్ లెస్ దెన్ 30 years వాళ్ళకి 1 egg ఫ్రీజింగ్ వుడ్ బి సఫిషియంట్ ఐడియల్ గా. 30 నుంచి 35 years వాళ్ళకి సపోజిట్లీ 2 times ఆఫ్ పికప్ అనేది అవసరం అవే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో ఈ ఎగ్ ఫ్రీజింగ్ అనేది లీగల్ గా ART లా ప్రకారంగా మనము 10 years వరకు అని ఫ్రీజ్ చేసుకోవచ్చు. అండ్ ఇన్ కేస్ ఎక్స్టెన్షన్ అయింది అనుకోండి, అకార్డింగ్ టు లీగల్ ప్రొసీజర్స్ త్రూ మనం ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. మెయిన్లీ ఎక్స్టెన్షన్ అనేది క్యాన్సర్ పేషెంట్స్ కి రికమెండ్ చేస్తాం అనమాట. సో ఈ ఎగ్ ఫ్రీజింగ్ అయితే ఏదైతే జరిగిందో దాని వల్ల క్వాలిటీ ఏమైనా చేంజ్ అవుతుందా, రిజల్టెంట్ బేబీ ఏమైనా డిఫరెంట్ గా ఉంటుందా, లేదంటే సక్సెస్ ఏమైనా చేంజ్ అవుతుందా? ఫస్ట్ థింగ్, ఎగ్ ఎంత ఎర్లీ ఏజ్లో ఫ్రీజ్ చేస్తే అంత బెటర్. ఎందుకంటే ఒకవేళ ఒక ఫీమేల్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తుంది ఎగ్ ఫ్రీజింగ్ త్రూ అంటే, షీఈస్ ప్లానింగ్ 34 yearsకి ప్లాన్ చేస్తుంది అనుకోండి, 28 years ఏజ్ అప్పుడే ఫ్రీజ్ చేస్తుంది అనుకోండి, ఆ ఎగ్ అనేది ఇంకా ఆ హెల్తీ
28 years ఎగ్ నుంచి వచ్చే బేబీ ఉంటుంది అనమాట, నాట్ 34 years ఓల్డ్. సో ఎగ్ ఏ ఏజ్లో ఫ్రీజ్ చేసావో అదే ఏజ్ అనేది ప్రెగ్నెన్సీ అండ్ ఎంబ్రియోలో డిపిక్ట్ అవుతుంది అనమాట. సో తన ప్రెజెంట్ ఏజ్లో నుంచి డిపిక్ట్ అవ్వదు. డెఫినెట్గా యంగ్ ఏజ్ ఎగ్స్ బెటర్గా పర్ఫామ్ చేస్తుంది, యంగ్ ఏజ్ అబార్షన్స్ తక్కువ ఇస్తుంది, అండ్ అన్ని ప్రకారంగా కూడా అవి మంచి ఫంక్షనల్ కెపాసిటీ ఉంటుంది అనమాట. సో ఈ స్టోరేజ్ ప్రాసెస్లో ఏమన్నా ప్రాబ్లం అవుతుందా ఎంబ్రియోకి అనేది డౌట్స్ ఉంటుంది. యాజ్ సచ్ సైంటిఫిక్ రీసెర్చ్ పరంగా ఈ స్టోరేజ్ ఎగ్స్ ఎలా ఫ్రీజ్ చేసామో అలానే బయటికి వస్తుంది వితౌట్ చేంజింగ్ ఇట్స్ ఫంక్షనింగ్ ఆర్ క్వాలిటీ. మనం ఏ రకంగా ఫ్రీజ్ చేసామో అదే గ్రేడింగ్ అదే క్వాలిటీతో వస్తుంది కాబట్టి చాలా వరకు మనకి ప్రాబ్లమ్స్ ఏది ఉండదు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి. సో ఫ్రీజింగ్ మెథడ్స్ ఎట్లా యూస్ చేస్తున్నాం అవన్నీ మనకి గైడ్ లైన్స్ త్రూవే చేస్తాం కాబట్టి దాని నుంచి మీకు ఏ భయం ఉండదు. దీంట్లో ఏదన్నా డౌట్స్ ఉన్నట్లయితే జాతాకు వచ్చి కనుక్కోండి. థ్యాంక్ యూ.